టీవీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. జై జవాన్ జై కిసాన్. ఆటల సామర్థ్యాన్ని, ఆరోగ్యకరమైన పోటీని, స్ఫూర్తిని పెంపొందిస్తాయని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ గ్రామోత్సవం వేడుకకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈషా ఫౌండేషన్ గత 3 సంవత్సరాలుగా గ్రామోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటల ద్వారా వినోదంతో పాటు అంతరించిపోతున్న సాంప్రదాయ కళల పునరుద్ధరణే లక్ష్యంగా గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేను ఈషా గ్రామోత్సవం వాలంటీర్స్ మేము ఇది ఈషా గ్రామోత్సవం 17th ఈషా గ్రామోత్సవం కండక్ట్ చేస్తున్నాం మనం సంగారెడ్డిలో. సో ఇది మనకి ఏపీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3వ గ్రామోత్సవం అనమాట. ఈషా గ్రామోత్సవం జరుగుతుంది. ఇది 17 ఏళ్ళుగా జరుగుతుంది గ్రామోత్సవం. మన దగ్గర వచ్చేసరికి 3వది. సంగారెడ్డిలో మనం 3వ సంవత్సరం చేస్తున్నాం. ఇది 23 ఆగస్టు అంబేద్కర్ స్టేడియంలో మనకి ఈషా గ్రామోత్సవం సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. ఈషా గ్రామోత్సవం అంటే ఆటల పండగ. మన గ్రామాలంటేనే ఆటల్లో స్ఫూర్తి. ఈ స్ఫూర్తి క్రమేణా తగ్గుతున్న టైంలో మనకి ఈషా గ్రామోత్సవం అనేది నూతన ఉత్సాహం తీసుకొచ్చింది అనమాట. ఆటలు గ్రామ స్థాయిలో ఇది ఆటల్లో చైతన్యం తేవడానికి మనకి ఈ ఈషా గ్రామోత్సవం అనేది సద్గురు మనకి మంచి ప్లాట్ఫామ్ అందించారు. సో ఇది ఎవ్రీ ఇయర్ జరిగింది. ఇందులో రెండు ఆటలు ఉంటాయి. ఒకటి వాలీబాల్, రెండోది త్రోబాల్. వాలీబాల్ ఏమో పురుషులకి, త్రోబాల్ ఏమో మహిళలకి. ఓకే, ఇక్కడ ఇది కేవలం గ్రామస్తుల మటుకే పార్టిసిపేట్ చేస్తారు. ఆట ఇందులో స్టేట్ ఛాంపియన్స్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ప్లేయర్లు కానీ వీళ్ళెవరిని మనం సెలెక్ట్ చేయరు. ఇది కేవలం ఆటని ప్రోత్సహించడానికి మనం చేసే కార్యక్రమం ఈషా గ్రామోత్సవం. ఇది మనకి 9 రాష్ట్రాల్లో జరుగుతుంది ఈ సంవత్సరం. మొత్తం కూడా 50,000 ప్లేయర్స్ వస్తారు. 50,000 విలేజెస్లో నుంచి దాదాపు 15,000 మంది ప్లేయర్లు వస్తారు. ఓకే, సో మనకి చాలా పెద్దగా అవుతుంది నేషనల్ వైడ్లో. ఇది మనకి సెప్టెంబర్లో ఫైనల్స్ జరుగుతుంది కోయంబత్తూర్లో. సద్గురు చేతుల మీదుగా వాళ్ళకి 5 lakh ప్రైజ్ మనీ ఉంటుంది, ఫస్ట్ ప్రైజ్ మనీ. సో ఇక్కడ క్లస్టర్ లెవెల్లో వాళ్ళకి ఫస్ట్ 4 ప్రైజెస్కి ప్రైజ్ మనీ ఉంది. 10,000, 8,000, 7,000, 4,000. ఓకే, అండ్ హైదరాబాద్ స్థాయిలో కూడా వాళ్ళకి ఇలానే ప్రైజ్ మనీ ఉంది. ఈ 2 చోట్ల గెలిస్తే ఏమవుతుంది, వాళ్ళు కోయంబత్తూర్లో ఆడతారు. సో ఇక్కడ మహిళలందరికీ కూడా మహిళలు ఒక టీం ఫామ్ అయ్యి వస్తే వాళ్ళకి ఛార్జెస్ కూడా మనం ఇస్తాం. ఆ రోజు గ్రామోత్సవంలో వాలీబాల్, త్రోబాల్ ప్లేయర్స్ అందరికి కూడా వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి అన్ని స్నాక్ ఫెసిలిటీ కానీ, లంచ్ కానీ, వాళ్ళు ఆటలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ కానీ, మనకి పీఈటీస్ కానీ అన్నీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో తప్పకుండా అందరూ వచ్చి దీన్ని విజయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీక్